ముకుంద జ్యువెల్లర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న KPHB లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. ఇంకెంతో సమయం లేదు, ఇంకొద్ది రోజులే మిగిలి ఉంది. ఏం చేసినా ఈ ఆదివారం వరకే. అందుకే జూబ్లీ హిల్స్ లో అన్ని పార్టీల క్యాంపెయిన్ ఊపందుకుంది. ఇక నుంచి ప్రతి గంట ఇంపార్టెంటే, ప్రతిరోజు ముఖ్యమే. మరి ఇన్ని రోజుల ప్రచారంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఓటర్ల పల్స్ పట్టేశాయా? ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం మీదే ఫోకస్ చేసి విలువైన సమయాన్ని వృధా చేశాయా? జూమ్ చేస్తే జూబ్లీ హిల్స్ లో కనిపిస్తున్న సీన్ ఏంటి? జూబ్లీ హిల్స్ లో ఊపందుకున్న క్యాంపెయిన్. రోజు రోజుకు మారుతున్న పొలిటికల్ ఈక్వేషన్స్. మరి పార్టీలు ఓటర్ల నాడిని పట్టుకున్నాయా? నవంబర్ 11 జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ జరిగే తేదీ. దీనికి ఇంకెంతో దూరం లేదు, మరెంతో సమయం కూడా పట్టదు. చూస్తుండగానే పార్టీల ఫేట్ ని డిసైడ్ చేసే పోలింగ్ డేట్ వచ్చేస్తోంది. అయితే పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో పొలిటికల్ ఈక్వేషన్స్ మారిపోతున్నాయి. సర్వేలు, ఫోన్ కాల్స్, మౌత్ టాక్, సోషల్ మీడియాలో ప్రచారం ఇలాంటివన్నీ ఓటర్లని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ప్రధాన పార్టీలన్నీ తమ ప్రత్యర్థుల బలహీనతల్ని ప్రచారాస్త్రాలుగా మలచుకుని ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. జనం మైండ్ సెట్ మార్చేందుకు పాట్లు పడుతున్నాయి. వ్యూహాలు, ప్రతివ్యూహాలతో బలమైన సామాజిక వర్గాలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే పార్టీల అగ్రనేతలు ప్రచారంలోకి దిగటంతో మాటల తూటాలు పేలుతున్నాయి. రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లతో జూబ్లీ హిల్స్ ప్రతిరోజు సందడిగా కనిపిస్తోంది. ఏ డివిజన్ వైపు చూసినా ఎన్నికల హడావిడి స్పష్టంగా తెలుస్తోంది. పబ్లిక్ మీటింగ్లు, ప్రచారాలకు పోటాపోటీగా జన సమీకరణాలతో ప్రచార పర్వం ఊపందుకుంది. ఇదంతా పైకి కనిపించే ప్రచారమైతే కనిపించని క్యాంపెయిన్ మరొకటుంది. గ్రౌండ్ లెవెల్లో ఓటర్లకు గ్యాలం వేసేందుకు, కాస్త డౌట్ ఉన్న వాళ్లందరినీ తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. బూత్ లెవెల్లో ఓటర్లను తరచుగా కలిసేందుకు ప్రణాళికలు వేసేశారు. 100 ఇళ్లకు ఏజెంట్ని పెట్టి మరీ ఓటర్లని పోలరైజ్ చేసేందుకు అన్ని పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఓటర్ స్లిప్ల పంపిణీతో పాటు వారికి కావాల్సినవి సమకూర్చేందుకు కూడా వెనకాడట్లేదని తెలుస్తోంది. తెలంగాణ పాలిటిక్స్ లో జూబ్లీ హిల్స్ బైపోల్ ఇప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకమైంది. ముఖ్యంగా అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, మరోవైపు బీజేపీ ఈ ఎన్నికను గెలిచి సత్తా చాటేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. పోలింగ్ కు సమయం దగ్గర పడుతుండటంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఒక్కో పార్టీ అనుసరిస్తోన్న వ్యూహాలు మామూలుగా లేవు. జూబ్లీ హిల్స్ అంటేనే మాస్ క్లాస్ కలిసిన ప్రాంతం. అందుకు తగ్గట్లుగానే పార్టీలు తమ క్యాంపెయిన్ స్టైల్ ని డిజైన్ చేసుకున్నాయి. ఏ ఏరియాకు ఆ ఏరియాని డివైడ్ చేసుకుని ఎవరికేం కావాలి, ఎలాంటి హామీలివ్వాలి, ఏ డివిజన్ వారిని ఎలా ఆకట్టుకోవాలనే దానిపై బాగానే కసరత్తు చేశాయి. అందుకు తగ్గట్లుగానే ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు. అధికార కాంగ్రెస్ అయితే పూర్తిగా అభివృద్ధి ఎజెండాతో జనంలోకి వెళుతోంది. జూబ్లీ హిల్స్ కి ఏం కావాలో చెప్పమంటోంది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మంత్రులు, కీలక నాయకులంతా రోడ్ షోలు, కార్నర్ మీటింగుల్లో పాల్గొంటూ ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీ హామీలు అమలు జరుగుతోన్న తీరును, భవిష్యత్తులో జూబ్లీ హిల్స్ లో చేపట్టబోయే అభివృద్ధి పనులను వివరిస్తున్నారు. అంతేకాదు గత బీఆర్ఎస్ సర్కార్ వైఫల్యాలను, ముఖ్యంగా జూబ్లీ హిల్స్ అభివృద్ధిలో లోపాలను హైలైట్ చేస్తున్నారు. లోకల్ క్యాండిడేట్ ని గెలిపిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని నొక్కి చెప్తున్నారు. డోర్ టు డోర్ ప్రచారంలో మంత్రులు, ఎమ్మెల్యేలు భాగమవుతూ బస్తీల్లో మౌలిక సదుపాయాల కల్పనపై హామీలిస్తున్నారు. కేసీఆర్ గారు 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, మరి ఈ సమస్యలు పరిష్కారం కాకపోవడానికి, బోడబండలో సీసీ రోడ్డు రాకపోవడానికి, ఈ ప్రాంత ప్రజలకు తాగునీళ్లు లేకపోవడానికి, మీరేసుకున్న గుడిసెల మీద కరెంటు వైర్లు పోవడానికి కారణం బీఆర్ఎస్ దొంగలు కాదా? ఇవాళ బిల్లా రంగాలు ఆటోలలో వచ్చి మీ సమస్యలు మేం పరిష్కరిస్తామని ఇవాళ బిల్లా రంగాలు చెప్తున్నారు. నేను అడుగుతున్నా, ఇవాళ తాడు లేదు, బొంగరం లేదు, తాడు బొంగరం లేనోడు వచ్చి ఇవాళ బోడబండ బస్తీని
నేను అభివృద్ధి చేస్తా అని చెప్తే నమ్మడానికి ఇక్కడ ఉన్నోళ్ళంతా అమాయకులా? గతంలో 3 సార్లు అవకాశం ఇచ్చారు మీరు బీఆర్ఎస్ పార్టీకి. మన ఎర్రగడ్డ ఏమన్నా డెవలప్ అయిందా? ఎక్కడ కూడా డెవలప్ కాలే. మరి ఈ ప్రాంత ప్రజల సపోర్ట్తో, ఇక్కడ ఉన్నటువంటి మైనారిటీల సపోర్ట్తో అప్పుడు గెలిచి ఇక్కడ మైనారిటీలను అనేక ఇబ్బందులకు గురి చేశారు. ఈసారి మోసపోవద్దు, సమయం వచ్చింది, సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఎర్రగడ్డ ప్రాంత ప్రజలకి అందరినీ కోరుకుంటూ బీఆర్ఎస్ అయితే పూర్తిగా సెంటిమెంట్నే నమ్ముకుంది. ఇదే సమయంలో తమ హయాంలో జరిగిన అభివృద్ధి గురించి చెప్తున్నారు ఆ పార్టీ నేతలు. మాగంటి గోపీనాథ్ సతీమణికి టికెట్ ఇవ్వటంతో ఎలాగైనా సిట్టింగ్ సీట్ ని నిలబెట్టుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది. ఎమ్మెల్యేగా మాగంటి గోపీనాథ్ చేసిన పనుల్ని, జూబ్లీహిల్స్ అభివృద్ధిలో ఆయన పాత్రని గుర్తు చేస్తున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షోలు నిర్వహిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. బీఆర్ఎస్ గెలిస్తేనే కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధొస్తుందని జనాన్ని కన్విన్స్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు టీంలుగా విడిపోయి పాత క్యాడర్ ని కలుపుకుంటూ ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ బలంగా ఉన్న ప్రాంతాలపై దృష్టి పెడుతున్నారు. याद रखिए, अगर आप जुबली हिल्स में कांग्रेस पार्टी की जमानत जब्त करेंगे तब भी आपको मिलेगा, हमारे बहनों को हर महीना 2500 रुपया मिलेगा। सिर्फ और सिर्फ कांग्रेस पार्टी की जमानत अगर आप जब्त करेंगे तभी मिलेगा। वैसे ही हमारे बुजुर्गों को वादा किया था 4000 रुपये का आसरा पेंशन। 4000 अगर चाहिए, कांग्रेस का जमानत जब्त करो तभी आपको मिलेगा। జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ కూడా పోటీ చేస్తుండటంతో ఈ బైపోల్ ట్రయాంగిల్ వార్ గా మారింది. జాతీయ స్థాయిలో తమ నాయకత్వాన్ని హైలైట్ చేస్తూనే కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రచారం చేస్తున్నారు. అధికార కాంగ్రెస్ గత బీఆర్ఎస్ పాలనను టార్గెట్ చేస్తూ విమర్శలు, అవినీతి ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో జూబ్లీహిల్స్ లో తామే ఆల్టర్నేట్ అని, తమకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. ట్రయాంగిల్ ఫైట్ లో ఓట్లు చీలుతాయని, అది తమకే లబ్ధి చేస్తుందనే అంచనాతో బీజేపీ వ్యూహాత్మకంగా బరిలో దిగింది. కేంద్ర మంత్రులు, ఎంపీలు, ముఖ్య నేతలంతా జూబ్లీహిల్స్ ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. వీళ్లకు కుటుంబాలే ముఖ్యము. తెలంగాణ ప్రజలు, జూబ్లీహిల్స్ ప్రజలు ఈ 3 పార్టీలకు ముఖ్యం కాదు. ఈ 3 పార్టీలు కూడా మజ్లిస్ పార్టీ నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పార్టీ. అందుకే ఈరోజు మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. జూబ్లీహిల్స్ ను రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. మజ్లిస్ పార్టీ కబంధాస్తాల్లో జూబ్లీహిల్స్ ను వదిలిపెడదామా? జూబ్లీహిల్స్ ప్రజలకు అండగా ఉండేందుకు భారతీయ జనతా పార్టీని ఆదరిద్దామా? ఈరోజు జూబ్లీహిల్స్ ప్రజల ఆలోచన చేయాలి. సాధారణ ఎన్నికల కంటే ఉప ఎన్నికలు చాలా భిన్నంగా ఉంటాయి. ఎక్కడ బైపోలొచ్చినా అన్ని పార్టీలు దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి. అందుకు తగ్గట్లుగానే వ్యూహాలు రచిస్తాయి, క్షేత్రస్థాయిలో అమలు చేస్తాయి. ఇప్పుడు జూబ్లీహిల్స్ సెగ్మెంట్ లోనూ ఇదే సీన్ కనిపిస్తోంది. అయితే జనం ఎవరి వైపు నిలుస్తారన్నదే ఇంట్రెస్టింగ్ గా మారింది. జూబ్లీహిల్స్ లో పోటీలో ఉన్న ప్రతి పార్టీకి, ప్రచారంలో ఉన్న ప్రతి నేతకు ఈ బైపోల్ ఎంతో ప్రతిష్టాత్మకం. ఇక్కడ గెలవడం వల్ల కాంగ్రెస్ కు అదనంగా కలిగే మేలేంటి? సిట్టింగ్ సీటుని నిలబెట్టుకోవడం వల్ల బీఆర్ఎస్ సాధించిందేమిటి? వీళ్ళిద్దరి మధ్యలో బరిలో నిలిచిన బీజేపీ ఎందుకింత సీరియస్ గా ఉంది? ఒక ఉప ఎన్నిక ప్రధాన రాజకీయ పార్టీల భవిష్యత్తుని మార్చేస్తుందా? ఈ కొద్ది రోజుల ప్రచారమే వారి ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తుందా? సాధారణ ఎన్నికలైనా, ఉప ఎన్నికలైనా ప్రతి పార్టీకి అది ప్రతిష్టాత్మకమే. అయితే తెలంగాణలో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో జూబ్లీహిల్స్ లో వచ్చిన ఉప ఎన్నిక అలా కాదు. ఇది ఒక్కో పార్టీకి ఒక్కో రకంగా వర్తిస్తోంది, ఎన్నో రకాలుగా కనిపిస్తోంది. అధికార కాంగ్రెస్ పార్టీ ఈ బైపోల్ ని ఇజ్జత్ కా సవాల్గా తీసుకుంది. ఎలాగైనా గెలిచేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. రోజు రోజుకు మారుతున్న ఓటర్ పల్స్ ని సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రత్యర్థి పార్టీల ప్రభావం ఓటర్లపై పడకుండా ముమ్మర ప్రయత్నాలు చేస్తుంది. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ ఉప ఎన్నికని ఆషామాషిగా తీసుకోవద్దని చెప్పడం చూస్తుంటే జూబ్లీహిల్స్ విషయంలో కాంగ్రెస్ ఎంత సీరియస్ గా ఉందో అర్థమవుతుంది. పార్టీ భవిష్యత్ కోసం బూత్ లెవెల్లో పోల్ మేనేజ్మెంట్ పక్కాగా జరిగేలా చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ నాయకత్వం అందరికీ దిశానిర్దేశం చేసింది. ఆ దిశగా మంత్రులు, ఎమ్మెల్యేలు, కీలక నేతలు, కార్యకర్తలంతా సాగుతున్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక జరుగుతున్న రెండో ఉప ఎన్నిక ఇది. గతంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో కాంగ్రెస్ గెలుపు జెండా ఎగరేసింది. అప్పుడు లోక్సభ ఎన్నికలు కూడా ఉండడంతో కంటోన్మెంట్ పై అన్ని పార్టీలు పెద్దగా ఫోకస్ చేయలేకపోయాయి. పైగా కాంగ్రెస్ గెలిచి కూడా అప్పటికి కొద్ది నెలలే కావడంతో కంటోన్మెంట్ మొత్తం కాంగ్రెస్ సైడ్ నిలిచింది. కానీ ఇప్పుడు అలా కాదు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు 2 ఏళ్లవుతుంది. ఇప్పుడు రాష్ట్రంలో మరే ఎన్నికలు జరగడం లేదు. అందువల్ల జూబ్లీహిల్స్ లోనూ గెలుపు జెండా ఎగిరేసి పరువు నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జూబ్లీహిల్స్ ఫలితాన్ని 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనపై ప్రజా తీర్పుగా చూపించే వ్యూహంతో అడుగులు వేస్తోంది. ఏ చిన్న అవకాశాన్ని కూడా వదలకుండా పావులు కదుపుతోంది. నియోజకవర్గంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ డెవలప్మెంట్ సెంటిమెంట్ ని జనంలోకి బలంగా తీసుకెళ్తోంది కాంగ్రెస్. మా అమ్మలక్కలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, అక్క ఇవాళ ఆడబిడ్డను ఆదుకోండి, ఆడబిడ్డ కన్నీళ్లు చూడండి అని కేటీఆర్ చెప్తున్నాడు. వాస్తవమే, ఆడబిడ్డ ఎవరికైనా ఆడబిడ్డనే కదా. నీ సొంత ఇంటి ఆడబిడ్డ, నీ తోడ పుట్టిన ఆడబిడ్డ, నీ సొంత చెల్లెల్ని నీ తండ్రి సంపాదించిన ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని సొంత చెల్లెల్ని మెడలు పట్టి బయటికి గంటిన కషాయుడు ఎవడన్నా ఉన్నాడంటే వాడు కేటీఆర్ కాదా అని నేను అడుగుతున్నా. తండ్రి సంపాదించిన ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని సొంత చెల్లెల్నే ఇంట్లోకెళ్ళి మెడలు పట్టి దొప్పిన నీచుడు ఎవడన్నా ఉన్నాడంటే కేటీఆర్. సొంత చెల్లెలకు బుక్కెడు అన్నం పెట్టినోడు చిన్నమ్మ బిడ్డ కంటే బంగారు గాజులు చేపిస్తాడంట. ఈయనంట మాగంటి సునీతమ్మని ఆదుకుంటాడంట. నేను అడగదలుచుకున్న మా అక్కల్ని, అమ్మా మీ సొంత అన్ననే ఒకవేళ మిమ్మల్ని ఇట్లే అవమానిస్తే ఊరుకుంటారా, సలాకి కాల్చి వాత పెడతారా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మరోవైపు బీఆర్ఎస్ కూడా జూబ్లీహిల్స్ బైపోల్ ని పార్టీ భవిష్యత్తుతో ముడిపెట్టి చావో రేవో అన్నట్లుగా ప్రచారం చేస్తోంది. ప్రత్యర్థి పార్టీల విమర్శలు, ఆరోపణల్ని తిప్పికొడుతూ ఓటర్లని ఆకర్షించుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో 6 గ్యారంటీల బాకీ కార్డులను ప్రయోగిస్తోంది. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత వచ్చిన రెండో ఉప ఎన్నిక ఇది. ఈసారి కంటోన్మెంట్ మాదిరిగా కాకుండా సిట్టింగ్ సీటుని పదనం చేసుకుని పార్టీ ఇంకా బలంగానే ఉందని, భవిష్యత్తుకు ఎలాంటి డోకా లేదని సంకేతం ఇవ్వాలని భావిస్తోంది. అంతేకాదు పైగా మాగంటి గోపీనాథ్ 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సిట్టింగ్ స్థానం కావడంతో సెంటిమెంట్ ని గట్టిగా రగల్చే ప్రయత్నం చేస్తోంది కారు పార్టీ. తమ ఓటు బ్యాంక్ ని పదిలంగా ఉంచుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. పార్టీ యంత్రాంగాన్ని, నేతలందరినీ రంగంలోకి దించి 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రచారాస్త్రాలుగా సంధిస్తోంది. జూబ్లీహిల్స్ లో పాగా వేసేందుకు బీజేపీ సర్వశక్తులు వడ్డుతోంది. ప్రధాని మోడీ చరిష్మా హిందుత్వ ఎజెండాని ప్రయోగిస్తూ ఓటర్లని ఆకర్షించే పనిలో పడింది. తెలంగాణలో టార్గెట్ 2028 దిశగా పావులు కదుపుతూ ఉన్న ప్రత్యర్థులకు ధీటుగా ప్రచారం చేయడంలో మాత్రం బీజేపీ వెనుకబడినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలోని అసెంబ్లీ సెగ్మెంట్ కావడంతో మొత్తం ఎన్నికల ప్రచారాన్ని తన భుజాలపై వేసుకున్నారు. ప్రధానంగా ప్రభుత్వ వైఫల్యాలు, కాంగ్రెస్ కు పరోక్షంగా మజ్లిస్ ఇస్తున్న మద్దతుపై ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు. మొత్తంగా అన్ని పార్టీల నేతలు నియోజకవర్గంలోని ప్రతి బస్తీ, ప్రతి అపార్ట్మెంట్ ని సందర్శించి ఓటర్లతో మాట్లాడుతున్నారు. అదేవిధంగా జూబ్లీహిల్స్ లో ప్రతిరోజు ఏదో ఒక డివిజన్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు, పార్టీల అధ్యక్షులు, ఇతర అగ్రనేతలంతా ప్రచారంలో పాల్గొంటున్నారు. పోలింగ్ కు రోజులు దగ్గర పడుతూ ఉండడంతో ఓటర్ లిస్టులను పరిశీలించడం, బూత్ స్థాయిలో వారిని కలవడం, ఎన్నికల రోజున ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలించడంపై పార్టీలు ఫోకస్ పెట్టాయి. బలమైన సామాజిక వర్గాలని, అసోసియేషన్లను కలుస్తూ తమకు మద్దతివ్వాలని కోరుతున్నారు. అయితే వరుసగా 3 సార్లు మాగంటి గోపీనాథ్ ని గెలిపించిన జూబ్లీహిల్స్ ఈ ఉప ఎన్నికల్లో మార్పుని కోరుకుంటుందా, లేక మాగంటి ఫ్యామిలీకి మళ్లీ పట్టం కడుతుందా, లేక ఈ 2 పార్టీలను కాదని కొత్తగా బీజేపీ వైపు చూస్తారా అన్నది ఇంకొద్ది రోజుల్లోనే తేలిపోనుంది.